మేషరాశి వారికి 2 రోజుల్లో సంతానం వల్ల జరిగేది ఇదే. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. మేషరాశి వారికి మరో 2 రోజుల్లో సంతానం వల్ల జరగబోయేది ఏమిటో, ఈ రాశి వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో, ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులు ఏ విధమైన పరిస్థితులను ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పబోయేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే మేషరాశి వారు అగ్నితత్వం కలిగిన వారు. ఈ రాశి వారు కోపం స్వభావంతో ఉంటారు. ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లు జరిగేంత వరకు పట్టుదల విడిచిపెట్టని వారు. ఈ రాశి వారు మొండితనం, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎదుటివారు చెప్పే మాటని ఆలకించకుండా వారి సొంత నిర్ణయాలనే పాటిస్తూ ఉంటారు. ఎదుటివారు అంటే కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఏదైనా తమ మంచి కోరి సలహాని ఇస్తే కనుక దానిని మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. కానీ ఎవరు పడితే వారు వీరికి సలహాలు ఇస్తే మాత్రం పాటించరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు పనిచేసే చోట, అలాగే వ్యాపార స్థానంలో, అలాగే చుట్టుపక్కల కుటుంబ సభ్యుల్లో మంచి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు తెగింపుతోనూ, ధైర్యంతోనూ, మొండితనంతోనూ ఉంటాయి. ఈ రాశివారు కొన్ని సాహసవంతమైన కార్యాలను చేస్తూ ఉంటారు. జీవితంలో అనేకమైన రిస్కులను ఫేస్ చేయడానికి ఈ రాశివారు ఇష్టపడుతూ ఉంటారు. జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సాటి వారితో పోటీ పడకుండా, ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేని తనంతో బాధపడకుండా వీరి జీవితం పట్ల వీరు శ్రద్ధను కలిగి ఉంటారు. వీరు మంచి మనస్తత్వం కలవారు. ఎదుటివారికి సహాయం అంటే వీరికి ఉన్నా లేకపోయినా కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. తమ వంతు సహాయం ఖచ్చితంగా చేస్తారు. అది మాట మాత్రమైనా కావచ్చు, ఆర్థికంగా అయినా కావచ్చు. ఇక ఈ రాశివారు, ఈ మేష రాశివారు మరో 2 రోజుల్లో సంతానం వల్ల వీరికి జరగబోయేది ఏమిటో తెలుసుకుందాం. ఈ మేష రాశి వారికి సంతానం వల్ల కొన్ని చికాకులు అనేవి, మనస్పర్ధలనేవి కుటుంబంలో ఏర్పడే పరిస్థితులైతే ఇప్పుడు గోచరిస్తున్నాయి. గ్రహస్థితి కారణంగా సంతానం వీరి మాట వినకపోవడం, అలాగే భవిష్యత్ గురించి నిర్లక్ష్యంగా ప్రవర్తించడం పట్ల వీరైతే కాసింత చింతపడే అవకాశాలు, పరిస్థితులైతే ఎదురవుతాయి. ఈ రాశి వారికి వీరి మూలంగా కొంత మనశ్శాంతి కరువవుతుందనే చెప్పుకోవాలి. వీరికున్న ప్రస్తుత గోచర రీత్యా వీరికైతే కనుక చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో చిన్నపాటి కలహాలు, ఒత్తిడిలు, అలాగే అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ రాశి వారు సంతానం విషయంలో ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు కాబట్టి వారి విషయంలో చిన్నపాటి ఒత్తిడి, చిన్నపాటి అలజడిని కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు. వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వారైతే వీరి మాట వినకుండా కొంత అశ్రద్ధ చేస్తూ బాధ పెడతారని చెప్పుకోవాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ పట్ల పూర్తి శ్రద్ధను కనుక పెట్టకపోతే ఫలితాలు నెగిటివ్ గా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడులు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వీరికైతే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రవేశంలో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం కూడా ఈ రాశి వారికి జరగబోతుందని చెప్పుకోవాలి. ఆ వ్యక్తుల వల్ల వీరికైతే కనుక కొంత లాభం అని చెప్పుకోవాలి. ఆ వ్యక్తుల వల్ల వీరికైతే కొంత మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.